నమస్తే మామ. ఇప్పుడు మార్నింగ్ 7:30 అవుతుంది. స్కెడ్యూల్లో చిన్న చేంజ్ కాజ్ ఇవాళ నాకు పార్ట్ టైం షిఫ్ట్ ఉంది. 8:30 till 3:30, 7 hours. ఆల్రెడీ రెడీ అయ్యా కంప్లీట్గా. సో పార్ట్ టైంకి వెళ్ళి వచ్చి సో మార్నింగ్ ఏదైతే అనుకున్నానో అది ఆఫ్టర్నూన్కి, అండ్ ఆఫ్టర్నూన్ ఏదైతే అనుకున్నానో అది ఈవినింగ్కి పోస్ట్పోన్ చేయాలి. అండ్ వీడియో ఎడిటింగ్ చూడాలి నైట్ మెల్కు నుండి ఫినిష్ చేయడానికి. ఎనీవే ఇవాళ కొంచెం టైట్ ఉండబోతుంది కాజ్ నీడ్ టు అడ్జస్ట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ పార్ట్ టైం. ఈవినింగ్ టైం 5:30 అవుతుంది. యూజువలీ 3:30కి షిఫ్ట్ అయిపోవాల్సింది, 4:30కి షిఫ్ట్ అయిపోయింది. అండ్ అక్కడ సర్దుకొని స్టార్ట్ అయ్యేసరికి 5, ఇంటికి వచ్చేసరికి 5:30, which is not as expected. I supposed to come here by 4 or 4:30. We are running a bit late by 1 hour. No problem. కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్గా నీట్గా కూర్చోవాలి. సో రైట్ నౌ ఐమ్ జస్ట్ థింకింగ్ ఫస్ట్ అయితే అప్లికేషన్లు అయితే వేయాలని. సో ఆఫ్టర్ అప్లికేషన్స్ విల్ సీ హౌ ఇట్ గోస్, ఎంత టైం మిగిలింది అన్న దాన్ని బట్టి ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయాలా లేదా అక్కడికే ఆఫ్ చేయాలా అన్నది డిసైడ్ అవుతా. బట్ ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయి నీట్గా క్లీన్గా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తా. సో టైం ఎర్లీ మార్నింగ్ 3. సో రాత్రి ఒక 10-15 minutes పవర్ నాప్ వేద్దామని పడుకున్నా, అలారం పెట్టుకొని మరి లేచేసరికి 3 అయ్యింది. అసలు అలారం మోగినట్లు కూడా సోయలేదు, అంత డీప్ స్లీప్ వేసా. ఎనీవే ఇంకా నేను ఇది కళ అనే అనుకుంటూనే ఉన్నింటి. బట్ టైం చూసి అది సో యాక్చువల్లీ ఇంకా కలగానే అనుకున్న ఫస్ట్ ఒక 10-15 minutes, బట్ ఎంతకీ చేంజ్ అవ్వట్లేదు. సో రియాలిటీ అనే అనుకున్నా. ఇకపోతే ఇప్పుడు ఏం చేయలేను. సో రికార్డ్ చేసిన వీడియోని అయితే ఎడిటింగ్ చేసి స్కెడ్యూల్ అయితే పెడతా. ఆ తర్వాతకి మళ్ళీ పడుకుంటా. మళ్ళీ నిద్ర ఎట్లా వస్తుందిరా అని అనుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. సో ఏం చేయలేను, పడుకొని ఫ్రెష్గా 7-8కి డే స్టార్ట్ చేస్తా. ఇవాటికి అంతే గైస్. గుడ్ మార్నింగ్, బాయ్.